నమస్తే అందరికీ, శ్రీమాత్రే నమః. సో మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ఉమెన్స్ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండి. సో ఐ విష్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఉమెన్స్ డే స్పెషల్ వీడియో ఏంటి అనుకుంటున్నారు? మనం అందరం కూడా ఉమెన్స్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటున్నాం కదా, అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అసలు మెయిన్ ఉమెన్ ఎవరు? మనకి అమ్మవారు. సో అమ్మవారు ఒక దేవాలయం మీకు చూపించబోతున్నాను అనమాట. ఇది ఎక్కడుంది అనుకుంటున్నారు? మనకి ఇది హైదరాబాద్ లో చాలా ఫేమస్ టెంపుల్, నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ అండి. సో చాలా మంది ఇక్కడ వెళ్తూ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కావచ్చు, షార్ట్స్ లో కావచ్చు, చాలా మంది వెళ్తున్నారు ఈ టెంపుల్ కి. సో అక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట. ఏంటంటే ఆమె పేరు నిమిషాంబిక అమ్మవారు. ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, పురాణాల ప్రకారంగా అమ్మవారు పార్వతీ స్వరూపంగా ఇక్కడ కొలువై ఉన్నారనమాట. సో అండ్ ఏంటంటే భక్తులు ఎవరైనా కూడా నిస్వార్థమైన కోరికలు కోరుకుంటే ఒక క్షణంలో తీరుస్తుందని చెప్పేసి నమ్ముతూ ఉంటారనమాట భక్తులందరూ కూడా. అంటే ఫస్ట్ కోరిక కోరుకుని 16 ప్రదక్షిణాలు చేస్తారు. ఆ తర్వాత మనకి తీరిపోయిన తర్వాత 108 లక్షలు ఖచ్చితంగా చేస్తారనమాట. మన చిలుకూరు బాలాజీ టెంపుల్ లో కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఇలా జరుగుతుంది అనమాట. నిజానికి శుక్రవారం, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అయితే గుడి అంతలో చాలా కోలాహలంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో అమ్మవారికి చండీ హోమాలు, అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అనమాట. ఈ గుడికి లైక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే మనకి కెరియర్ పరంగా కావచ్చు, మ్యారేజ్ పరంగా కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ద ప్రాబ్లం, మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఈ టెంపుల్ లో ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్తూ ఉంటారనమాట. అండ్ ఆల్సో మనకు ఉపాలయాలు వచ్చేదానికి ఇక్కడ చిన్న బాబాగడ్ దేవాలయం కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి చిన్న శివాలయం కూడా కనిపిస్తుందండి. సో నిజానికి ఎంత ప్రశాంతంగా ఉంది టెంపుల్, చాలా అద్భుతంగా ఉందన్నమాట. లైక్ ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. మనకి రాంపరివారం టెంపుల్ కూడా ఉంటుంది లోపల. అమ్మవారు కూడా చాలా అందంగా ఉంటుందండి. లైక్ ఎలా ఉంటుందంటే ఒక పసుపు, మనకి దుర్గమ్మ లైక్ విజయవాడలో దుర్గమ్మ ఎలా కనిపిస్తూ ఉంటుంది పసుపు పచ్చని ముఖం వేసుకుని. సో ఈమె కూడా అలాగే పసుపు పూసుకుని ముఖంలా కనిపిస్తుంది అమ్మవారు. నిజానికి రష్ అయితే చాలా ఫుల్ ఉంటారండి, జనాలు ఎప్పుడు కూడా ఫుల్ రష్ గానే ఉంటారు. అండ్ ఇక్కడ మనకి హనుమాన్ దేవాలయం కూడా కనిపిస్తుంది. దాంతోపాటు అక్కడ చిన్న జంట పాములు కూడా కనిపిస్తూ ఉంటాయి. లైక్ దోషాలు, సంతాన దోషం అన్నా కూడా ఇక్కడ మనకి తీరుతాయని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారనమాట. అండ్ టెంపుల్ అయితే అవసరం ఉంది. ఎవరైనా కూడా వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోండి అమ్మవారిని. నిమిషంలో మీ కోరిక తీరిపోతుందని చెప్తారు చాలా మంది. ఎందుకంటే ఆ ఒక పవర్ అనేది అక్కడ లేకపోతే ఇంత పాపులారిటీ ఆ టెంపుల్ కి మనం రాదు కదా. సో నాకు తెలిసి ఖచ్చితంగా అమ్మవారు అంత పవర్ఫుల్ అని చెప్తున్నాయి. మనం పవర్ఫుల్ చెప్పడం ఏంటి, అమ్మవారు అంటేనే పవర్ఫుల్ కదా. సో నాకు తెలిసి ఖచ్చితంగా అందరూ దర్శనం చేసుకోండి. నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. వస్తే ఏం చేయాలి తెలుసు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఎట్లా మీరు ఉమెన్ సెలబ్రేట్ చేసుకున్నారని మీ ఉమెన్ సెలబ్రేట్ కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సీ నెక్స్ట్ వీడియో.